ఓం నమః శివాయ. మాధవ సేవలో లభించే ప్రశాంతత మానవ సేవలోనూ లభిస్తుందని జనగాం జిల్లా సిద్దెంకి గ్రామం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన గట్టు వెంకటేశం గారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని కనులారా దర్శించి స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదిదేవునికి అభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. శంభో శంకరః త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకథా బ్రహ్మాండభరతేకదేవ యమాయిత్యేషుర్గాదిస్తాం రాజ్యం పూజ్యం స్వరాజ్యం విరాజ్యం కారమేత్యం రాజ్యమారాజ్యమాదిత్యపర్యాయ శాత్ సార్వభౌమః సర్వాయుషితః తపరార్థ పృథివీః దివ్యమంగళ నీరాజనం దృశ్యామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః. శివార్పణమస్తు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని ఆజ్యం వేసి హోమఫలాలు పొందారు. మధ్యోయాన ప్రచోదయాత్ నమః స్వాహా. కద్రూద్రాయ ప్రజేమడిష్టమాయ తవ్యసే వ్యోచేమ శంతమగుం హృదే నమః స్వాహా. తత్పురుషాయ విద్మహ దేవాయ ధిమతన్నో రుద్ర ప్రచోదయాత్ నమః స్వాహా. ఓం భూ స్వాహా. ఓం భువ స్వాహా. ఆశ్రమ సిబ్బంది శివాలయ నమూనా చిత్రాన్ని చూపించి ఆలయ విశిష్టత వివరించగా శివాలయ నిర్మాణానికి ఇటుకను అందించి పుణ్యఫలాలు పొందారు. శివపుత్రుల మనుగడ కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం వారి భార్య సుశీల గారిని భాగం చేస్తూ శక్తి కొలదీ సాయం చేసి ముక్కంటీసుని ఆశీస్సులు పొందారు. శివాలయ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా వీక్షించి భక్తిపూర్వకంగా విరాళమందించిన సేవామూర్తి వెంకటేశం గారి కుటుంబంపై ఆ శివయ్య కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. మళ్ళీ గుడి కడుతున్నారని చెప్పిన ఉద్దేశంతో ఒకసారి ఆశ్రమం నుంచి కాలు కూడా వచ్చింది. ఒకసారి వచ్చి దర్శించుకొని పొమ్మండి చెప్పి రాగానే మొదట శివాలయం దర్శనం చేసుకొని వారినితో ఆశీర్వాదం తీసుకొని ఆ గుడి నిర్మాణం నిమిత్తం ఇటుక ఏదైతే ఉందో ఆ ఇటుక ఆ గుడి వరకు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసి మళ్ళీ ఇక్కడికి ఆశ్రమంకి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి గట్టి శంకర్ గారు చాలా మంచి అభిప్రాయంతో మంచి దీనాదేవుల వాళ్ళకు మంచి విద్య సహకారం చేస్తున్నారు కాబట్టి వచ్చేసి వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.